So guys, enjoying ramen style. By the way, good morning Japan, Ohio gozaimasu. So నిన్న వీడియో చూసారు, బుల్లెట్ ట్రైన్ తీసుకొని మనం కొండల మధ్యలో ఉండే ఒక విలేజ్కి. ఐ వాంటెడ్ టు షో యూ విలేజ్ గోంగ్చా. సో తినేసి అప్పుడు విలేజ్ ఎలా ఉంటుంది, విలేజ్ చుట్టూ నడుద్దాం, విలేజ్ చుట్టూ తిరుగుదాం. ఎంత బ్యూటిఫుల్ ఉంది విలేజ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది పల్లెటూరు, ఎంత బ్యూటిఫుల్ ఉంది ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కూడా చూద్దాం. ఓకేనా? మౌంట్ ఫ్యూజీ, ద మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే పర్ఫెక్ట్ సిమెట్రీ ఉంటుందన్నమాట. కాకపోతే మేఘాలు అడ్డేసాయి కాబట్టి నేను చూపించలేను. ఈ మౌంట్ ఫ్యూజీ వ్యూ కోసం జనాలు చచ్చిపోతారు. చూడండి మన గ్రీన్లాండ్ ఎలా ఉందో అలాగా రాక్ అంతా ఫిషింగ్. సో విలేజ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇటువైపు వచ్చాం. చూడండి అందరూ లోకల్స్ ఫిషింగ్ ఎలా చేస్తున్నారు విలేజ్లో. సో ఈ విలేజ్లోని కేవలం 2500 మంది మాత్రమే ఉన్నారు. ఈ బ్యూటిఫుల్ విలేజ్ అంతరించిపోతుంది. ఎందుకంటే ఏంటి నా విలేజ్ అంతరించిపోతుందా? సో ఈయన విలేజ్ అంతరించిపోతుంది. గైస్ రాత్రి వచ్చేసాం కదా, చూడండి. గుడ్ మార్నింగ్ జపాన్లో విలేజ్. మన వ్యూ చూడండి. వావ్, జపాన్లో ఫిషింగ్ విలేజ్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. ఇది నా రూమ్. ఓకే గాయస్, మన రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఈ విలేజ్లో ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. అటుపక్క ఇటుపక్క విండోస్. నాకు 2 బెడ్లు అవసరం లేదు, కానీ 2 బెడ్లు. వేరే కొంచెం టైం అయ్యాక వేరే దానికి వెళ్ళిపోతా. మొత్తం అంతా ఓపెన్ విండోస్. ఇదిగోండి ఒక డెస్క్. నిన్న ఒక రూమ్ చూపించే కదా, ఈ రూమ్కి షిఫ్ట్ అయిపోయాను అనమాట. రూమ్ లేకపోతే అన్నిటికన్నా నచ్చింది ఏంటంటే ఒక్క ఛార్జింగ్ పాయింట్ కాకుండా 4 ఛార్జింగ్ పాయింట్లు. తర్వాత సోఫా, ఎంత ప్రాక్టికల్ వుడెన్. ఇది చూడండి, అన్నిటికన్నా బెస్ట్ పార్ట్. ఓకే, సో మొత్తం విండోస్ అంతా అన్నిటికన్నా బెస్ట్ పార్ట్. ఆఫ్ కోర్స్ మీకు ప్రతిరోజు చూపించే వ్యూ. సో మౌంట్ ఫ్యూజీ కనబట్టలేదు, చూడండి ఒకసారి వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో బ్యూటిఫుల్, సో లవ్లీ, సో ఇంక్రెడిబుల్. ఎంత బాగుంది చూడండి. సరే కొండ, మన వ్యూస్, మన రూమ్ ఎంత క్లీన్ ఉంది చూడండి. సరే, సో రూమ్ టూర్ 1.5 నిమిషాల లోపలే. సో జపాన్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ ఎంబ్లమ్ ఏంటంటే ఈ టోరీ గేట్. సో ఏదైనా యూనిక్ ట్రైట్ ఉంది జపాన్కి అంటే ఈ టోరీ గేటు. సో మనం ఈ బేకి అటువైపు డ్రైవ్ చేసుకొని వెళ్ళి ఆ వెనకాల ఒక ఫారెస్ట్ ఉంది, ఒక బుద్ధిస్ట్ ష్రైన్ ఉంది. చాలామంది అక్కడే ఫిషింగ్ చేస్తారు. ఇదంతా ఇప్పుడు క్యాప్చర్ చేద్దాం. ఫోటో రెడీ అయ్యాడో లేదు చూద్దాం. ఒక్కసారి వెళ్ళి మళ్ళీ మనకి మౌంట్ ఫ్యూజీ ఏవైనా దర్శనం ఇవ్వడానికి ఛాన్స్ ఉందా కూడా చూద్దాం. మళ్ళీ మీకు చెప్పాను కదా, ద మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే పర్ఫెక్ట్ సిమెట్రీ ఇంకే మౌంటైన్కి ఉండదు. ఒకసారి చూడండి ఎన్ని ఫిషింగ్ బోట్లు ఉన్నాయో. ఇప్పుడు తెల్లవారింది, ఆల్రెడీ జనాలు ఫిషింగ్ బోట్లు తీసుకొని వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ విలేజ్లో కేవలం 2500 మంది ఉన్నారన్నమాట. ఇది అసలైన చిన్న జాపనీస్ విలేజ్. ఏమండి మన ఫుటా తెలుగు అబ్బాయి ఇక్కడే పనిచేస్తాడు. దాని పేరు టాగోర్ హార్బర్ హాస్టల్. రవీంద్రనాథ్ టాగోర్ కాదు తెలీదు. ఇది నా ప్రైవేట్ రూము. ఆ మీద డామ్స్ ఉన్నాయి. ఆ మీద ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు తెలియదు. చూడండి ఈ చిన్న విలేజ్లోని లైఫ్ ఎలా ఉంటుంది, జపనీస్ లైఫ్. ఇది పల్లెటూరు అంటే పల్లెటూరు. ఓకే, చూడండి ఎంత నీట్ ఉందో. సేమ్ యూఎస్ యూరోప్ లాగా మా వ్యక్తికి ఉందిరా బాబు. ఇది మన హోటల్, ఇది 7-Eleven పక్కనే. ఎంత కన్వీనియంట్ చూడండి. విలేజ్ అయినా కూడా ట్రాఫిక్ ఎలా ఉంది, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నా చూడండి. చూసారా ట్రాఫిక్ అంతా ఎలాగా ఆగిపోయారు. ఎక్కడ లైన్ ఉంటే అక్కడ ఆగాడు. మనుషులు వెళ్తే జాగ్రత్త. అంటే బస్సులోని నేను నిల్చుంటే బస్సు ఆపేస్తున్నాడు. సో 7-Eleven బేసిక్గా అన్నీ దొరుకుతాయి ఇక్కడే. విలేజ్లో 7-Eleven ఇది. మనకి రామెన్ కావాలి, రామెన్ నాకు ఒకటి, ఫుటా ఒకటి. ఏది రామెన్? ఎన్ని రకాలు ఉన్నాయి రా బాబు, ఏం తీసుకోవాలో తెలియట్లే. 300 అంటే ఎంత? రామెన్ అడిగాడు. సీ ఫుడ్ చూద్దాం. అన్నీ ఇక్కడే దొరుకుతాయి. మనం ఏదో కాఫీ అన్ని రకాలు. సో జపాన్లో ఒక వింత ఏంటంటే, ఇలా చూసారు కదా ప్యాకెట్లో,
ఈ ప్యాకెట్ బొమ్మ మీద ఎలా ఉందో సేమ్ అదే సైజు అదే కలర్ ఉండాలి, లేకపోతే చీటింగ్ అంట, లేకపోతే సూ చేస్తారు. సరే, జపాన్ అసలు ఎక్కడో ఉంది, సీరియస్ చెప్తున్నా. సో అమెరికా లాగే రెడీమేడ్ ఫుడ్ చూడండి, బొరిటో, అన్ని రకాలు శాండ్విచెస్, స్వీట్స్, సాలెడ్స్, అన్ని రకాలు. సో మనకు వెరీ ఈజీ. భలే ఉంది కదా ఇది. సీజర్ సాలెడ్, సామన్ సాలెడా, అన్ని రకాల సాలెడ్స్ ఉన్నాయి. ఎందుకంటే అమెరికాలో చూసిన వాళ్ళు ఏంద్రా ఇది గొప్పలా చెప్తున్నాం అంటే యూఎస్ఏ లాగే, కాకపోతే అన్ని హాట్ ఫుడ్ దొరుకుతుంది, కోల్డ్ ఫుడ్ దొరుకుతుంది, ఏం కావాలంటే దొరుకుతుంది. చాలా కన్వీనియంట్. ప్లస్ ఈ విలేజ్లో మన పక్కనే విలేజ్లో ఫుడ్ ఎలాగా అనుకున్నా. హలో, ఆల్రైట్, ఓహాయో గోజైమాస్. బ్యూటిఫుల్ విలేజ్లో ఇదిగోండి వెళ్ళి ఇప్పుడు రామెన్ తెచ్చే కదా. సో ఐ గోట్ రామెన్, 1 ramen ఫర్ ఫూటా, 1 ramen ఫర్ మీ. Thanks, Lavi. It's like USA, man. Like 7-Eleven, everything is the same. Yeah. This is sweet. Kind of sweet. Yeah. What is gongcha? Milk tea? Goncha? Uh. Goncha sounds like somewhere else. No, what is gongcha? Chai is tea. What is gung? Gun. This is not Japanese. Oh, it's not. Oh, it's not Japanese. No. Chinese? No. Maybe Thai or. Ah, that's good. Thai milk tea. Okay, that's what I wanted. Yep. Alright, so ఇక్కడ పొద్దున లేచాము, ఇంకోటి డ్రోన్ తీసాను. ఈ బ్యూటిఫుల్ ఫిషింగ్ విలేజ్. సో టెల్ మీ, వై ఇస్ దిస్ ఫిషింగ్ విలేజ్ గోనా, యూ సెండ్ మీ ఆర్టికల్ yesterday, it's gonna disappear. So then soon there will be no people. Maybe Indians will come and take it. I hope so. No, because in Japan government, 5 lakshla Indians, 500k Indians, Really? they invited. Because Japan is gonna die otherwise. I see. Man, once Indians start coming in, this all gonna be Indians. So Futa, you like this village? Very peaceful? Yeah, that's because peaceful and. Do you go fishing? No, No fishing. no fishing. I like talking to people here. People, yeah? Foreigners. Very hot, but very nice. Hot, nice. Hot, nice. ఫిషింగ్ చేసుకుంటున్నారు, ట్యూనా ఫిష్ అవి ఇవి అన్నీ. మీకు తెలుసు కదా జపాన్ ఫిషింగ్, అసలు ఫిష్ ఎంత ఎక్స్పెన్సివో. సో ఫుటా ఏమో ఒక నెగిటివ్ కామెంట్ వచ్చిందని చాలా వరి అయిపోతున్నాడు. చెప్పాను, రే వాళ్ళు వీధి దాటలేని దమ్మిడి కుక్కలు రా, వీధి దాటలేని దమ్మిడి కుక్కలు, మన ప్రపంచం అంతా తిరిగేస్తున్నాం, రోజుకో దేశంలో ఉంటున్నాం, ఆడు మన గురించి నెగిటివ్ కామెంట్ చేస్తే మనం వరి అవుతామా అని. సో వాట్ యూ రిమెంబర్ ఆల్వేస్, వెన్ యూఆర్ సూపర్ సక్సెస్ఫుల్, దేర్ ఇస్ ఆల్వేస్ నెగటివిటీ. Okay, I remember that. That's it. Do we care? Nope. About some useless fellow commenting on our I don't profile? care. We don't care. Exactly, bro. సో విలేజ్ లోని మేము ఎక్కడున్నాము అక్కడి నుంచి బ్యూటిఫుల్ గా ఉంది జపాన్ విలేజ్. కానీ ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాం. ఆపోజిట్ సైడ్ టోరీ గేట్ ఉంది. అసలు టోరీ గేట్ అంటే ఏంటి, అక్కడ వెళ్ళి డ్రోన్ షాట్లు వేస్తాం అన్నమాట. సో డూడ్, ఐ డోంట్ ఫీల్ లైక్ ఐమ్ మీటింగ్ అ స్ట్రేంజర్. ఇట్స్ లైక్ వి ఆర్ స్కూల్ ఫ్రెండ్స్. Yeah. I feel the same way. Bro, you do a lot of reels and shorts. I think you should do long videos in Telugu. Okay, I will do that. Yeah. And I'll guide you, I'll teach you what to do and what kind of content. You should really do it. Okay, na? Okay. Okay? Ante. Ade. చూడండి గైస్, ఈ విలేజ్ కొండలు పక్కన, సముద్రానికి కొండలకి మధ్యన మన ఋషికొండ టైపు. చూడండి, కొండలంతా చిజల్ చేసి, ఇదిగోండి చిన్న గ్రామం. ఎంత అందమైన గ్రామం, మీరే చూడండి. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఐ క్యాన్ టెల్ యూ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో జపాన్లో అసలైన సిసలైన విలేజ్ కాదు, డిఫరెంట్ పర్స్పెక్టివ్ అని నేను ఫుటాతో కనెక్ట్ అయ్యి ఫుటాకి చెప్పాను అనమాట. నేను వస్తాను చెప్పాను అనుకున్నాను. నిజంగా మన గురించి తెలియదు అన్నమాట, మనం చెప్తే వచ్చేస్తామని, అది విషయం. ఓ ఇట్స్ లాంగ్ డ్రైవ్ మే. ఓకే, టోరీ గేట్కి వెళ్తున్నాం. సో ఇదిగోండి టోరీ గేట్. సో జపాన్కి మోస్ట్ ఐకానిక్ గేట్ అంటే ఈ టోరీ గేట్. ఈ టోరీ గేట్ ఏముంటుందంటే, సో చూసారు కదా టోరీ గేట్. సో షింటో, మళ్ళీ చెప్తున్నా, షింటో గుడి ముందర ఉంటుంది. టోక్యో, ఒసాకాని పక్కన పడేసి, ఎందుకంటే అందరు వెళ్తారు సిటీస్, నేనేం చూస్ చేసుకున్నా డైరెక్ట్గా టోక్యోలో దిగి, నిన్న వీడియోలో మీరు చూసుంటారు, ఎక్కడికి వచ్చాం మనం, ఒక విలేజ్కి వచ్చాం. ఆ విలేజ్ సీనరీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. అసలు ఈ గేట్ ఎందుకు ఎంత ఫేమస్, ఇది ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని టోరీ గేట్ అంటారు. టోరీ గేట్ అంటే ఫిజికల్ వరల్డ్, అంటే బాహ్య ప్రపంచం, తర్వాత స్పిరిచువల్ వరల్డ్.
కి సెపరేట్ చేసేది ఆ టోరీ గేట్. సో జపాన్ ఒరిజినల్ రిలీజియన్ షింటో రిలీజియన్, షింటోయిజం, హిందూయిజంలా షింటోయిజము. సో షింటో బిలీఫ్లో కూడా ఏంటంటే వాళ్ళ బైబిల్ అంటే వాళ్ళ భగవద్గీత అనుకోండి, అందులో ఏముంటుందంటే దేవుడు 4 ఐలాండ్స్ని క్రియేట్ చేశాడు. ఆ 4 ఐలాండ్స్ ఏంటి? హాన్షు, క్యూషు, షికోకు, హొక్కైడో, 4 జాపనీస్ ఐలాండ్స్ అన్నమాట. సో బేసిక్గా షింటో గుడి ముందు మన రాజగోపురం ఉంటుంది కదా, మనం గోపురం దాటుకొని గర్భగుడికి వెళ్తాం కదా, ఆ విధంగా మనం గోపురం దాటుకొని గర్భగుడికి ఎలా వెళ్తామో అలాగా షింటో గుడికి ఈ గేట్ దాటి వెళ్ళాలి. అందుకని సెపరేషన్ ఆఫ్ బాహ్య ప్రపంచం అండ్ స్పిరిచువల్ ప్రపంచం, అది టోరీ గేట్. ఈ టోరీ గేట్ ఎక్కడెక్కడ ఉంటుందా అనుకుంటే మన విలేజ్లో ఉంది. ఒక్కసారి విలేజ్ ఎలా ఉందో, ఈ బ్యూటీ ఎలా ఉందో మీకు చూపిస్తాను, ఓకేనా? అది గైస్. సో నిన్న నేను బుల్లెట్ ట్రైన్ తీసుకొని ఈ విలేజ్కి వచ్చిన వీడియో మీరు మిస్ అయితే తప్పకుండా జపాన్ సిరీస్లో చూడండి. చూడండి, మౌంట్ ఫ్యూజీ పక్కన, అది మౌంట్ ఫ్యూజీ కవర్ అయిపోయింది. ద మోస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్, అది పర్ఫెక్ట్ సిమెట్రీతో ఉంటుంది. ఫుటా, ద వ్యూ ఇస్ పర్ఫెక్ట్ ఫ్రమ్ హియర్, కమ్. ఇదిగోండి విలేజ్. రోజంతా కూడా ఫిషింగ్, లోకల్స్, చుట్టూ కొండల మధ్యన ఎంత అందమైన ఉందో. నేనుంటున్న హోటల్ ఇదిగోండి అక్కడ ఉంది. సో ఈ విలేజ్లోని కేవలం 2500 మంది మాత్రమే ఉన్నారు. ఈ బ్యూటిఫుల్ విలేజ్ అంతరించిపోతుంది ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ 65+, 70+, 80+ చాలా మంది ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రిప్రొడక్షన్ రేట్ చాలా తక్కువ, పిల్లలు కనట్లేదు. దానివలన ఈ విలేజ్ వెరీ సూన్ వ్యానిష్ అయిపోతుంది. సో వాట్ విల్ యూ డూ వెన్ ద విలేజ్ వ్యానిషెస్? ఎందుకు సాడ్? విలేజ్ అంతరించిపోతుందనా? సో చూడండి, ఇక్కడ గ్రోత్ రేట్ జపాన్లో చాలా తక్కువ, అంతా ఓల్డ్ ఏజ్ పాపులేషన్ కాబట్టి. సో ఫూటాస్ ఫ్యూచర్, వాట్ ఈస్ ఫూటాస్ ఫ్యూచర్? విల్ యూ గో టు ఒసాకా ఆర్ టోక్యో? Tokyo maybe? Yeah. So the Torii Gate is amazing. There's also one more wonder behind us. What is it? Mount Fuji. Mount Fuji! So Futa, absolutely I fell in love with your village. So beautiful. Torii Gate. తెలుగులో చెప్పు, టోరీ గేట్ ఏంటి? ఫిజికల్ వరల్డ్కి స్పిరిచువల్ వరల్డ్కి సెపరేషన్. ఓకే, ఈ వాటర్ చూడండి ఎంత క్లీన్గా ఉందో. దిస్ ఇస్ సీ వాటర్. వై ఇస్ ఇట్ సో క్లీన్? ఎంత క్లియర్గా ఉందో చూడండి. సన్ వచ్చింది. సో అదిగోండి ఇక్కడ వీ హ్యావ్ అ ఫారెస్ట్ ఆల్సో. దిస్ ఈస్ ద ఫారెస్ట్ అండ్ ద ఫారెస్ట్ ఈస్ కాల్డ్ Mihima Misaki Park, forest of the Buddhist park. Is there like a Buddhist temple? I think so. Yeah, let's go. ఎలా ఉంది గైస్? నాకు ఈ టోరీ గేట్ అయితే పిచ్చగా నచ్చేసింది. ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ టోరీ గేట్. ఐ లైక్ లుకింగ్, ఎక్కడుంది టోరీ గేట్, ఎక్కడుంది టోరీ గేట్, ఎక్కడుంది టోరీ గేట్, అండ్ హియర్ వీ హ్యావ్ ఇట్. సో లవ్లీ. లోపలికి వెళ్తున్నాం ఈ ఫారెస్ట్లోకి. ఓ, దిస్ అ బుద్ధిస్ట్ టెంపుల్. వావ్, సో లవ్లీ. ఈ చిన్న ఫారెస్ట్ వీ గోనా ఎక్స్పీరియన్స్ దట్ బ్యూటిఫుల్ టెంపుల్. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. Man, this village is absolutely gorgeous. So beautiful, I cannot even tell you. చూడండి ఆ టెంపుల్, బుద్ధిస్ట్ టెంపుల్ చిన్న ఫారెస్ట్లో. ఆ వెనకాల ఆ టోరీ గేట్, ఐకాన్ ఆఫ్ జపాన్. ఇది చూడండి, క్లీనింగ్కి, వాటర్ రిచువల్స్కి క్లీన్ చేసుకొని టెంపుల్లోకి వెళ్ళాలని మన మైండ్ క్లీన్ చేసుకోవాలి, ఫిజికల్ బాడీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఎలా ఉంది జపాన్? సో అక్కడ కూడా మొత్తం బుద్ధిస్ట్ ష్రైన్ ఇది విలేజ్లో. ఎంత బ్యూటిఫుల్ చూడండి. So back to the parking lot. Where are you, Futa? So guys, ఎక్కడ స్టార్ట్ చేసాం అక్కడికి వచ్చేసాం. సో గార్జియస్. చూడండి మొత్తం. వావ్, లుక్ ఎట్ దిస్. ఏంది గైస్ ఈ అద్భుతం?
ఏది అద్భుతం, అదిరిందా, నచ్చిందా? జపాన్లో అందమైన పల్లెటూరు, క్లెన్లీనెస్కి ఏంటి ఆ కామ్నెస్. టోక్యోకి అంత దూరం కాదు, దగ్గరే, కానీ ఎంత బ్యూటీ ఉందో. Thank you for coming all the way from USA. థ్యాంక్ యూ buddy for inviting me to this beautiful village in Japan. Of course. సో విలేజ్ లోపల నుంచి డ్రైవ్ బ్యాక్ టు అవర్ హోటల్. ఈ విలేజ్లో డ్రైవ్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉందంటే ఎక్కడ మీకు అడుక్కునే వాళ్ళు లేరు, హోమ్లెస్ పీపుల్ లేరు. 2,500 మందికి ప్రాపర్ అకామిడేషన్ ఉంది. వీళ్ళకి పెన్షన్ వస్తాయా లేదా నాకు ఇంకా ఐడియా లేదు, కానీ అంత ఫిషింగ్, పర్ఫెక్ట్ రోడ్స్, క్లెన్లీనెస్ మోస్ట్ ఇంపార్టెంట్ జపాన్లోని. నాకు తెలిసింది ఏంటంటే డిసిప్లిన్ అండ్ క్లెన్లీనెస్. అందుకే వాళ్ళు ఈ లెవెల్కి వచ్చేసారు. వావ్ మ్యాన్, సో బ్యూటిఫుల్ ఓల్డ్ విలేజ్. Are you happy that you? Very happy man. I love Japan. Wow. Wow. Because there's a petrol bunk right here. వచ్చేసాం గాయస్, ఎక్కడ స్టార్ట్ అయ్యాం అక్కడికి. ఆ టోరీ గేట్ మాత్రం మ్యాన్ మై ఫేవరెట్. చూడండి, ఎవ్రీవేర్ ఎక్కడ పడితే అక్కడ ఫిషింగ్, పీపుల్ ఆర్ ఫిషింగ్. సో జపాన్లో బిగ్ పాస్ టైమ్ బికాస్ ఫిష్ ఇస్ ఆల్సో వెరీ ద టుడే ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. నో, Yes. వై ఇస్ సో ఎక్స్పెన్సివ్? చూడండి మొత్తం మన గ్రూప్. ఓయ్, వై యూ హైడింగ్ ప్రియా? I'm village girl. You're a village girl? Yes. And we got more people here. You know Fletcher, you know Amy, and we have a new friend from Japan. Bro, what's your name? I'm Takuya. Tafia. Yeah. From Fukuoka. Yes. All right, we are all having fun here in the village. Did you get sushi? Not sushi, but something like that. What did you get, man? Beef bowl. Pork, Beef. beef, Rice. Okay. Onions. So I can't sit next to you. I'm just kidding, man. So racist. I'm not What's racist, your man. I beef don't eat about beef. beef? No, I mean I'm a Indian I'm a Hindu. So You're Hindu? what is it, Fletcher? Which month is it okay? What is it? There is a Oh, that looks like sushi. beautiful blue She's What is got it? sushi. Yeah. Tuna onigiri. Bro, what is it, man? yabiji. Rice bowl. Yeah. Oh, that looks yummy with seaweed. I want it. How is it? Good. Alright. Yummy. A bit dry. Fletcher is eating beef. You can see. What are you I'm eating? eating tomato. Tomato. Tomato ramen. Okay. Yes. I got lobster soup. Wow, it tastes so good. And we are in love with Japan all over They are again. just flooding each other. You can Japan, India, Japan, America, Japan, and Nenu. India and America. Taiwan. No, you're Japan. Taiwan. Are you singing? But Japanese song, please. Fletcher, say hello. Hello. Bapio. Don't tag you. Okay. All right. Say, show it. What is it? Kampai. What is it? Soju. Korean. What is soju? Soju is a Korean drink. I love it. It's a Korean drink, like alcohol. Of course. Bye bye. Yeah. It's Bye. raining. Is it raining in the morning? Yes. Okay, go. Yeah, I need to look. I will lock, man. No. You don't trust me? No, I need to look. తలుపు లాక్ చేసుకొని వెళ్ళడంట. జపాన్ ఇస్ సేఫ్ డూడ్. తలుపేస్తేగానే వెళ్ళడంట. సి సో ఇది మన హోటల్. సో ఇక్కడ హాస్టల్ అని ఎందుకు ఉందంటే ఇక్కడ హాస్టల్ కూడా ఉంది. సో మీకు మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను. ఇక్కడ లైబ్రరీ ఉంది, నైస్ హాస్టల్, వెనకాల ఇది కాఫీ, వెరీ వెరీ నైస్ ప్లేస్, గిటార్. ఓకే. సో సైకిల్స్ $500 అంటే $3, $200 అనుకుంటా. ఇక చూడండి న్యాచురల్ వుడ్. సో స్టేట్స్ మాత్రం కొంచెం స్టీప్గా ఉన్నాయి.
సో ఇక్కడ కూడా జాపనీస్ టాయిలెట్స్ మాట చూపిస్తాను మీకు, మొత్తం హైఫండా. సో జపాన్లో లాస్ట్ నైట్ విలేజ్లో, సో విలేజ్ పైకి వెళ్తే టాయిలెట్, జాపనీస్ టాయిలెట్ అన్నీ. సో హైఫండా టాయిలెట్, మామూలు హోటల్లో కూడా ఇది జపాన్. ఇది అలవాటు అయిపోతే ఇంకా మరి మనం చాలా కష్టం. టిష్యూ వాడేసాక వాటర్ స్ప్రే, 2 రకం స్ప్రే, ఫుల్ స్ప్రే. చూడండి ఇంత సూపర్. అది జపాన్. సో ఫుటా ఐల్ బి లీవింగ్ టుమారో, రేపు మార్నింగ్ నేను 6:30కే వెళ్ళిపోతా, నువ్వు అప్పటికి రావు. సో రియలీ నైస్ మీటింగ్ యూ. సో నేను నీకు ఇన్స్టాగ్రామ్లో చెప్పాను వస్తా చెప్పానని. ఐ జస్ట్ కేమ్ ఫర్ యూ. గుడ్. సో రేపు మార్నింగ్ 6:30కే నాకు బస్సు. ప్రియాతో కలిసి నేను వేరే ఊరు వెళ్తున్నాను, నుమాజు వెళ్తా. ప్రియా, సో నుమాజుకి వెళ్తా. నుమాజు నుంచి షికోకు వెళ్ళి రేపు ఒసాకా వెళ్తామాట, వేరే ఊరు మీకు చూపించడం కోసం. ఒసాకా నేను చూసేసిందే, క్యోటో నేను చూసేసిందే, టోక్యో నేను చూసేసిందే. కానీ ఒక 2-3 రోజులు ఎక్స్ట్రా ఉండి నాకేదో పని ఉంది ఒసాకాలో, ఆ పని చూసుకొని మీకు చూపిస్తా వీడియో. ఓకేనా? అది నెక్స్ట్ వీడియో. గ్రేట్ మీటింగ్ యూ ఫోటా. ఐల్ మిస్ యూ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో నిన్న రాత్రి కలిసాం కదా రియా అండ్ ప్రియా. సో రియా ఏమో షీఈస్ గోయింగ్ బ్యాక్ టు టోక్యో. సో ఆల్రెడీ 5 in the evening and look at this beauty. There is purity there. Huh? What is he doing? The black cat? So where does the bus come? Oh, right there. Yeah. That's the bus stop? Yeah. Oh, right there. 1 minute. సో నేను కూడా వెళ్ళిపోవాల్సింది మళ్ళీ మార్నింగ్, కానీ నాకు ఈ విలేజ్ వదిలి వెళ్ళాలనిపించట్లేదు. ఏదో బ్యూటీ ఉంది, ఒక జెన్ ఫీలింగ్ ఉంది. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, అది ఓన్లీ ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకని ఒక ఎక్స్ట్రా రోజు అయితే ఉండిపోయాను. సో ఇప్పుడు 2 అమ్మాయిల్ని మనకి బిర్యానీ వండారు కదా, వాళ్ళిద్దరికి డ్రాప్ చేసేస్తాను మన బస్ స్టాప్కు, కేవలం 1 minute. సో ఒక రోజు ఎక్స్ట్రా ఉండిపోయి ఏం వీడియోలు చేయట్లే, మొత్తం రిలాక్స్ అయ్యి విలేజ్ అంతా సైక్లింగ్ చేసి ఉండిపోదామని. అది గైస్ ఒకరోజు. సో గైస్ మళ్ళీ ఈ కోల్డ్ వెదర్లో మంచి కాఫీ తాగాలని హాట్ లాటే కాఫే. クレジットで、はい。クレジットカード。はい、タッチプリーズ。 IC カードをタッチまたは差し込んでください。はい、大丈夫 Okay? です。OK。ありがとう。レシートをお受け取りください。No, in English. Have a nice trip. Have a nice trip. Okay. Thank you. ありがとうございます。Bye bye.